సాయికృష్ణ నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. కటకటాల వెనకే సాయికృష్ణని ఉంచేశారు, లాకప్ డెత్ చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. ఒక సాయికృష్ణ, ఒక క్రాంతి కుమార్, మరి ఇంకెంతమంది పోలీసుల దాష్టీకానికి బలైపోవాలి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర విలపించడం కూడా మనకు కనిపిస్తోంది. సాయికృష్ణ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా విజయలక్ష్మికి సంబంధించిన సోదరులు అంతా కూడా ప్రస్తుతం ఆమెతో పాటే ఉన్నారు. వారి నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారితో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. గాదె సాయికృష్ణ నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వారిని ఓదార్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. గాదె విజయలక్ష్మి మనకు కనిపిస్తున్నారు. గాదె సాయికృష్ణ తల్లి. ఆమె 39 రోజులుగా ఏ రోజైతే సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నారు. పోలీసులు ప్రభుత్వాన్ని, కనిపించిన ప్రతి నాయకుడిని కూడా వెళ్లి కలిసి తన కొడుకుని తీసుకురావాలి, తన కొడుకుని చూపించాలి అని అడుగుతూనే ఉన్నారు. పోలీసుల్ని ప్రశ్నించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ఆమెకి సమాధానం దొరకలేదు. ఆఖరికి హైకోర్టు గడప కూడా తొక్కారు విజయలక్ష్మి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. 29వ తారీఖుకి వాయిదా పడిన నేపథ్యం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఈ 39 రోజులుగా తను చేస్తున్న పోరాటం, తన ఆవేదన మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక పెద్ద కుటుంబంలో ఉన్న ఒక యువకుణ్ణి లాకప్ డెత్ చేసి చంపేశారు. పోలీస్ హింసకు, చిత్రహింసలకు బలైపోయాడు సాయికృష్ణ అనే విషయం తెలిసింది ప్రస్తుతం విజయలక్ష్మికి. ఆ ఆవేదనతో ప్రస్తుతం విజయలక్ష్మి కనిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ సమాధానం రాని పరిస్థితి. అదేవిధంగా వివిధ వీడియోలు కూడా ఇదే సందర్భంలో బయటకు వస్తున్నాయి. క్రాంతి కుమార్ అనే వ్యక్తి సిఐ నాగరాజు తనని ఏ రకంగా చిత్రహింసలకి గురి చేశాడు అని చెప్తూ ఏకంగా గుళికలు మింగి వీడియోలోనే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరో యువకుడు మహంకాళి అనే వ్యక్తి ఆ రోజు అసలు ఏం జరిగింది, సాయికృష్ణతో పాటు ఎంతమందిని తీసుకెళ్లారు, ఏ రకంగా కొట్టారు, ఏ రకంగా 3rd డిగ్రీ ప్రయోగించారు, సీలింగ్ ఊడిపోయేలాగా వీళ్లపైన ఏ రకంగా కర్కశంగా ప్రవర్తించారు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ పంపించేసి సాయికృష్ణని ఏం చేద్దామని పంపించేశారు అని కూడా మహంకాళి మధు అనే వ్యక్తి ప్రశ్నించిన పరిస్థితి. సో పోలీసుల అకృత్యాలు, దాష్టీకం ఏ రకంగా ఉందో అర్థమవుతోంది. ఇదంతా కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి తెలుసు. అదే ఆమె ఆవేదన కూడా. అందుకే ఆమె పోరాటం కూడా చేస్తున్నారు. పోలీసులు తీసుకెళ్లారు, వదిలేస్తారు అనుకున్న ఒక వ్యక్తి అసలు కనిపించకుండా పోవడం, ఇంటికి రాకపోవడం, ఒక్కొక్కళ్ళు ఒక్కో కథ చెప్పడం, ఆమె ఏ స్థాయి ఆవేదనకు గురై ఉంటారో కూడా మనమంతా అర్థం చేసుకోవచ్చు. ఆమె చేస్తున్న పోరాటాన్ని 39 రోజులుగా రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. ఆమెకి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. అయితే రాజకీయాలకి అంటగట్టే ప్రయత్నం కూడా చేయడం కూడా మనం చూసాం. సాయికృష్ణ పైన రకరకాల ప్రచారాల్ని ప్రస్తుతం వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంలో పెట్టిన పరిస్థితి. అదేవిధంగా విజయలక్ష్మి పోరాటాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆమె ధైర్యం వీడకుండా ప్రతి గడపని తొక్కి అడిగిన పరిస్థితి. ఎవ్వరూ సమాధానం చెప్పకపోయేసరికి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆమె పోరాటానికి అండగా నిలవడం కూడా మనం చూస్తున్నాం. ఇది రాజకీయం కాదు, ఒక తల్లి ఆవేదనకు, ఆమె పోరాటానికి మద్దతు ఇవ్వడం, సంఘీభావం తెలపడం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు పదే పదే చెప్పడం కూడా మనకి గత కొంతకాలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సాయికృష్ణ నివాసంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయికృష్ణ కుటుంబ సభ్యులతో పాటు సాయికృష్ణ తల్లి అసలు ఏం జరిగింది, ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లారు, ఎవరెవరు ఏమేమి ఆమెకు చెప్పారు, సాయికృష్ణని ఏం చేశారని చెప్పారు, ఈ వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లాకి సంబంధించి, విజయవాడకి సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనుకే కనుమరుగు చేశారు అని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. ప్రస్తుతం ఆ అన్ని అంశాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.
సాయికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేసులు ఉన్నాయి అని తీసుకెళ్తే కోర్టులో ప్రవేశపెట్టాలి, ఏకంగా లాకప్ డెత్ చేసి చంపేస్తారా? చంపేయడం మాత్రమే కాకుండా ఏకంగా తీసుకెళ్లి దహనం కూడా చేసేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది సాయికృష్ణ తల్లితో పాటు సాయికృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి గత కొంతకాలంగా చేస్తున్న పోరాటం. ఒకసారి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పటి వరకు ఎన్ని చోట్ల తిరిగారు, ఎంతమంది సహాయం తీసుకున్నారు, ఎంతమందిని కలిసి ముందుకు వెళ్లారు అనేది కూడా ఒక్కసారి చూడాల్సి ఉంటుంది. 39 రోజులుగా సాయికృష్ణ తల్లితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. మొదట పోలీస్ స్టేషన్కు వెళ్లారు, సిఐ నాగరాజును అడిగారు. ఆ తర్వాత పోలీస్ ఉన్నతాధికారులను అడిగారు, సాయికృష్ణ ఎక్కడున్నాడో చెప్పండి అని అడిగారు. సిఐ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా భరించారు. మొదట చంపేశామన్నారు, ఆ తర్వాత వేళాకోళమన్నారు. ఇలా ప్రతి మాటని కూడా విజయలక్ష్మి 39 రోజులుగా భరిస్తూ వస్తున్నారు. పోలీస్ బాస్ల దగ్గరికి వెళ్లారు, మాట్లాడారు, పలు పిటిషన్లు సమర్పించారు. ఆ తర్వాత చాలామంది ప్రభుత్వ పెద్దల్ని కలిశారు విజయలక్ష్మి. ఎక్కడా కూడా ఆమెకు న్యాయం జరగని పరిస్థితి. ఆ తర్వాత బెజవాడ బార్ అసోసియేషన్ని ఆశ్రయించారు విజయలక్ష్మి. వారందరితో కలిసి పోరాటం చేశారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సాయికృష్ణని తమ ముందు ప్రవేశపెట్టాలి అని హైకోర్టు సాక్షాత్తు ఆదేశించిన పరిస్థితి. అయినా కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఎటువంటి సమాధానం లేదు. సాయికృష్ణ ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఆయనైనా ప్రవేశపెట్టాలి, లేకపోతే చనిపోతే ఎక్కడున్నాడు, సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, కనీసం మాకు బూడిదైనా ఇవ్వండి అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హృదయ విదారకంగా మీడియా మైకుల ఎదుట వాపోయిన పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా కళ్ళ ఎదురుగా చూసిన పరిస్థితి. కేసులు ఉన్నాయి అని చెప్పారు, విచారించాలి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఏకంగా లాకప్ డెత్ చేయాల్సినంత తప్పు తన కొడుకు ఏం చేశాడు అనేది సాయికృష్ణ తల్లి ఆవేదన. అదేవిధంగా పలు వీడియోలు కూడా బయటకు రావడం మనం ప్రధానంగా చూస్తున్నాం. క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఏ రకంగా సిఐ నాగరాజు తనని వేధించాడు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించాడు అనేది ఏకంగా వీడియో తీసుకుంటూనే అతను చనిపోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా సాయికృష్ణని ఏ రోజైతే లాకప్లో పెట్టారో అదే రోజు అదే లాకప్లో ఉన్న మరొక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఏం చెప్పారో కూడా చూసిన పరిస్థితి. మరి సిఐ నాగరాజు వెనక ఎవరున్నారు? సిఐ నాగరాజు ఒక్కరే లాకప్ డెత్ చేయగలరా? లేకపోతే ఇంతమంది పైన 3rd డిగ్రీ ప్రయోగించి కొట్టి వాళ్ళ గోర్లు పీకి రాక్షసంగా ప్రవర్తించగలరా? ఇవన్నీ కూడా ప్రస్తుతం సాయికృష్ణ తల్లి ఈ సమాజాన్ని ప్రభుత్వాన్ని కూడా సంధిస్తున్న ప్రశ్నలు. నాగరాజు వెనక ఎవరున్నారు చెప్పాలి. అదేవిధంగా ఆ మృతదేహం ఉంటే ఏం చేశారు చెప్పాలి. కనీసం ఆయనని నిజంగా దహనం కనుక చేస్తే కనీసం ఆ బూడిదైనా ఇవ్వాలి. ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసులు సమాధానం చెప్తారా, ప్రభుత్వం సమాధానం చెప్తుందా? ప్రస్తుతం విజయలక్ష్మి ఇవే ప్రశ్నలు అందరినీ కూడా అడుగుతున్నారు. అయితే రాజకీయాలకి అతీతంగా ఒక కన్న తల్లి ఆవేదనని, ఆమె చేస్తున్న పోరాటాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ చెప్తోంది. అందుకే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ నివాసానికి వెళ్లడం మనం చూస్తున్నాం. సాయికృష్ణ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం అక్కడున్నారు. అదేవిధంగా సాయికృష్ణ మేనమామ నవరంగ్ ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. ఆయన ఈ 39 రోజులుగా ఏ స్థాయి పోరాటం చేశాం మేము అనేది కూడా ఆయన వివరించడం కనిపించింది. ఏ రకంగా తమను ప్రలోభాలకి గురి చేశారు అనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకి సంబంధించి, విజయవాడకి సంబంధించి ఏ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఏ రకంగా జనసేన పార్టీలో తమ కుటుంబ సభ్యులు పనిచేశారు, ఇలాంటి అన్ని అంశాలని కూడా నవరంగ్ మీడియా మైకుల ముందే పంచుకున్న పరిస్థితి. అలాంటి ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేస్తే, లాకప్ డెత్ చేస్తే ఆ పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ ఏమైపోయారు? మా సామాజిక వర్గం అని చెప్తారు కదా, వాళ్ళంతా ఎక్కడా అని నవరంగ్ ప్రధానంగా ప్రశ్నించడం కూడా మనం చూస్తున్నాం. పలువురు నాయకులతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యానే వాళ్ళతో మేము మాట్లాడాం. ఇది రాజకీయాలకు అతీతం కాదు. మా సోదరి కొడుకు చనిపోతే ఆమె తరపున మేమంతా నిలబడి చేస్తున్న పోరాటంగా మాత్రమే దీన్ని చూడాలి అని సాయికృష్ణ మేనమామ నవరంగ్ చెప్పడం కూడా మనకి కనిపించింది. ప్రస్తుతం సాయికృష్ణ తల్లి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు ఏ రకంగా దాష్టీకానికి పాల్పడ్డారు, సాయికృష్ణని ఏ రకంగా లాకప్ డెత్ చేశారు, పోలీసులు ఇన్నాళ్లుగా ఆమెకు ఏం చెప్తున్నారు, ఇలాంటి అన్ని విషయాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో 39 రోజుల పాటు
విజయలక్ష్మి పడిన ఆవేదన మాత్రం వర్ణనాతీతం. ఆమె వెంట రాష్ట్రం మొత్తం కూడా ఉంటుంది. ఒక కన్న తల్లి తనకు కొడుకు కోసం పడుతున్న ఆవేదన మొత్తాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు ప్రస్తుతం విజయలక్ష్మి. ఆ దృశ్యాలు చూస్తున్నాం. 39 రోజులుగా ఆమె ఇదే స్థాయిలో కళ్ళనీళ్లు పెట్టుకుని కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆ ఆవేదన నుంచి ఆమె బయటకు రాలేకపోతున్నారు. ప్రతి నాయకుడికి వివరాలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి నా కొడుకుని తీసుకురండి, కనీసం ఏమయ్యాడో చెప్పండి అని విజయలక్ష్మి అడగడం అందరితో కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమెతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాం దేవినేని అవినాష్ కూడా ప్రస్తుతం సాయికృష్ణ నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వింటున్నారు. ఆ వివరాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణలంకలో గాదే సాయికృష్ణ నివాసంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కేసులున్నాయని, చంపేసి మృతదేహాన్ని కాల్చే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు అని సాయికృష్ణ మేనమామ జనసేన నాయకుడు నవరంగ్ ఆయన మీడియా మైకుల ముందే ప్రశ్నించిన పరిస్థితి. ఆ అన్ని వివరాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. కాపు నాయకులం ప్రశ్నిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని కూడా ఆయన పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. న్యాయం చెయ్యమని అడిగితే సాయికృష్ణపై కేసులున్నాయి అంటున్నారు, రౌడీ షీటర్ అంటున్నారు, రకరకాల కొత్త కేసుల్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మండిపడ్డారు. అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు తమతో రాజీ కుదుర్చుకునేందుకు వచ్చారు, అయినా కూడా మేం లొంగలేదు, మాకు సాయికృష్ణ ఆచూకీ కావాలి, ఆయన్ని ఏం చేశారో తెలియాలి అంటూ కూడా నవరంగ్ అడగడం కూడా మనకి కనిపించింది. కొంతమందిని ఇన్ఛార్జీలుగా పెట్టడం వల్లే మేము పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళలేకపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు నవరంగ్. ప్రస్తుతం అత్యంత దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంని ఓదార్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. ఆమె తల్లితోటి మాట్లాడడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. వారు చేస్తున్న పోరాటం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.